ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 71/25 వాయల్పాడు పిఎస్లో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక 500 నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ మేము సదరు సెక్షన్స్ కింద 179, 180, 3184, 61(2) రెడ్ విత్ 3/5 BNS కింద నమోదు చేయడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా ఈ కేసు అంతా కూడా ఒక్క 500 రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేసాము. అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి 1వ తారీఖున ఒక అతను 500 రూపీస్ నోట్ తేవడం, మళ్ళీ అది సెకండ్ అని వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు 500 రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి తెలియడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్గా 20th, 26th అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో 26th ఒక 500 రూపీస్ నోట్ తీసుకుంటాం. అతను పారిపోతే మనం ఇమీడియట్గా CCTV ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇతను కలేషా అని చెప్పి వాయల్పాడు అతను. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారన్న విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్న అతను వాయల్పాడు అతను, అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయల్పాడులో. వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నతని దగ్గర నుండి తీసుకున్నారు. ఇతను నేటివ్ ఆఫ్ వాయల్పాడు, సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంటున్నాడు. ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి అండ్ ఆసిఫ్ అండ్ సుహైల్. వీళ్ళిద్దరికీ అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే అట్ ది ఎండ్ పాయింట్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాథోడ్ బీజాపూర్ అతను. ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సీజర్ మనం 735 నోట్లు 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ 3,67,000 రూపీస్ 500. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్డ్ ప్రింటర్, ఎక్సెల్ ప్రింటర్సే కాకుండా కొన్ని లామినేటింగ్ మిషన్స్ లాంటివి అండ్ ఆల్సో గ్రీన్ రిబ్బన్ కేసం తయారు చేసే మెటీరియల్, ఆ కన్సర్న్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఉంటుంది మెయిన్లీ సింపుల్గా చెప్పాలంటే ఇది కలర్ చేంజింగ్ అనేది ఉంటుంది. నోట్ ఈ విధంగా లైట్ అంపడా చూసి కదిపినప్పుడు కలర్ చేంజింగ్ అనేది వస్తుంది. అండ్ వాటర్ మార్క్ కూడా దీంట్లో ఉంటుంది. సీరియల్ నెంబర్స్ చూస్తే ఇక్కడ ఇంకొక వాటర్ మార్క్ అడిషనల్గా ఉంది, ఇది మామూలు అట్లకి ఉండదు. ఇది మెయిన్లీ చూసుకుంటే పేపర్ క్వాలిటీ కూడా, ఆ పేపర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అ డిఫరెంట్ పేపర్ క్వాలిటీ విచ్ నార్మల్ 500 రూపీస్ ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. మెయిన్లీ ఇదేంటంటే నార్మల్ కళ్ళకి